మెకాలే నిన్న చార్టర్ చట్టం అయిపోయింది. ఈరోజు మెకాలే ప్రతిపాదనలు 1835 భారతదేశంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేకు దక్కింది. ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఆయన సలహాదారుడే లార్డ్ మెకాలే. ఇతడిని బెంటిక్ విద్యాశాఖకు అధ్యక్షునిగా చైర్మన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ బెంగాల్ నియమించాడు. 1813 చార్టర్ చట్టంలోని సందిగ్ధతలను తొలగించి ప్రతిపాదించిన తీర్మానం 1835 ఫిబ్రవరి 2న ఆమోదించడంతో ఆంగ్ల విద్య భారతదేశంలోకి ప్రవేశపెట్టబడింది. 1813 నాటి చార్టర్ చట్టాన్ని సవరించారు. మన దేశంలో మిషనరీలు ఎక్కువ సంఖ్యలో ప్రవేశించి స్వేచ్ఛగా మత వ్యాప్తి, ఆంగ్ల భాష, ఆంగ్ల మాధ్యమ వ్యాప్తి చేయడంతో అప్పటి వరకు ఉన్న ఈ కార్యక్రమాలు రెట్టింపై స్వదేశీ విద్యకు చీకట్లు అలుముకున్నాయి. లార్డ్ మెకాలే భారతదేశ తపోవన విద్య గొప్పదనం గురించి బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ, తపోవన విద్య అంటే రెమిడియల్ పిచ్ లేదా మానిటోరియల్ పద్ధతి. నేను భారతదేశంలో గ్రామాన్ని తిరిగాను. ఎక్కడా కూడా ఒక భిక్షగాడిని చూడలేదు. దానికి కారణం వారి పాఠశాలల్లో నేర్పించే నైతిక మానవ విలువలే. ముఖ్యాంశాలు 1835 లార్డ్ మెకాలే తన ప్రతిపాదనల గురించి విలియం బెంటిక్తో ఇలా అన్నాడు. విద్య మనకు ఆంగ్లేయులకు, సామాన్య భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిగా ఉండాలి. భారతీయులు రంగులు రక్తంలో భారతీయులు ఉన్న వారి ఆలోచనలు, జ్ఞానం, జీవన విధానాలు మాత్రం ఇంగ్లీషు వారిగా ఉండాలి. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. భారతీయులను విద్యావంతులను చేయవలసిన అవసరం లేదు. ఉన్నత విద్యా వర్గాల వారిని విద్యావంతులను చేసి వారి నుంచి మధ్య వర్గాల వారికి, తర్వాత సామాన్యులకు చేరుతుంది. ఇలా ఉన్నత వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు పాశ్చాత్యీకరణ చేయడాన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతాన్ని మెకాలే ప్రతిపాదించడానికి కారణాలు: బ్రిటిష్ వ్యాపార కార్యకలాపాలు నడవడానికి ఇంగ్లీష్ భాష తెలిసి తక్కువ వేతనంతో పనిచేసేవారు కావాలని. రెండోది వచ్చేసి ఆర్థిక స్తోమత. భారతీయులందరికీ విద్యను అందించే ఆర్థిక స్తోమత ఆంగ్ల ప్రభుత్వానికి లేకపోవడం. మూడోది వచ్చేసి ఆంగ్ల విద్యను ఉన్నత వర్గాల వారికి అందించుట ద్వారా జీవన విధానంలో మార్పు రావడం వల్ల సమాజంలో వారు పొందిన ప్రత్యేక గుర్తింపు సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తుందని వీరి భావన. అలాగే ఉన్నత వర్గాల వారికి విద్యా అవకాశాలు కల్పించి కొన్ని పదవులలో నియమిస్తే సామాన్యుల నుండి ఎలాంటి తిరుగుబాటు జరగకుండా నియంత్రించవచ్చు. కొంతమంది భారతీయులను ప్రభుత్వ విద్యావంతులుగా తయారు చేసి మిగిలిన వారిని విద్యావంతులుగా చేసే బాధ్యత వారికి అప్పచెప్పడం. ఈ సాహిత్యం అంటే ఇంగ్లీషు సాహిత్యమే. ఇండియా, అరేబియన్ దేశాల సాహిత్యం మొత్తం ఇంగ్లీష్, యూరోపియన్ గ్రంథాలకు ఒక సరుగులోని పుస్తకాలతో సరితూగదు. ఆంగ్ల విద్య నవీన విజ్ఞా భాండాగారానికి తాళం చెవి లాంటిది. విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి ఆంగ్లం మాత్రమే సరైన భాష. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీన్ లాటిన్ భాషలు తోడ్పడినట్లు భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది. విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని అనుసరించాలి. 1 లక్ష రూపాయల నిధులను కేవలం ఆంగ్ల భాష, విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి ఉపయోగించాలి. భారతీయ భాషలకు ఉపయోగించకూడదు. దేశీయ విద్యా సంస్థలను, ఓరియంటల్ స్కూల్స్ మూసివేయాలని కోరాడు. అలాగే భారతీయ సాహిత్యాల ముద్రణకు డబ్బును కేటాయించొద్దని, స్థానిక భాషలను, సాహిత్యాన్ని తిరస్కరించాడు. భారతీయ భాషలు అసంపూర్ణం అని, శాస్త్రీయమైన శబ్దకోశం డిక్షనరీ లేదని, అసమర్థమైనవి అని, ప్రాధాన్యత గల పుస్తకాలను భారతీయ భాషలలో బోధించవద్దని తెలిపాడు. ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని దీనిని లార్డ్ హోర్డింగ్ 1844 అమలు చేశాడు. ఈ ప్రతిపాదనల ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అంతేగాక పాఠశాలల తనిఖీ కోసం ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది. భారతీయులను ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్యులకు అనుగుణమైన వ్యక్తులను, అనగా వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్మెన్ లాగా తయారు చేయాలని ప్రతిపాదించాడు. సాంప్రదాయక ప్రాచ్య విద్యను పొందే భారతీయ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపకార వేతనం ఆపేయాలి. డబ్ల్యూఈఎస్ హాలండ్ మెకాలే తీర్మానం గురించి వ్యాఖ్యానిస్తూ నవభారతం 1835లో జన్మించిందని తెలిపాడు. లార్డ్ డబ్ల్యూఈఎస్ హాలండ్ మెకాలే తీర్మానం గురించి నవభారతం 1835లో జన్మించిందని తెలిపాడు. స్త్రీ విద్య 1850. 19వ శతాబ్ది తొలి రోజులలో
మన దేశ సాంఘిక పరిస్థితులు అనుకూలంగా లేవు అని కంపెనీ ప్రభుత్వం కూడా ప్రజల మత సాంఘిక విధానాల్లో జోక్యం కల్పించుకోకుండా హిందూ ముస్లిం బాలికల విద్యకు కృషి చేయని ప్రజాభిప్రాయానికి విరుద్ధమని భయపడి స్త్రీ విద్యకు కృషి చేయలేదు. ఇతరులు కృషి చేసినా బాహాటంగా ప్రోత్సహించలేదు. ఆడమన విద్యావేత్త సేకరించిన విద్యా గణాల ప్రకారం 1823 నాటికి వంగదేశపు 5 లక్షల జనాభాలో దాదాపు 22,000 మంది పురుషులు అక్షరాస్యులుంటే స్త్రీలు 4 మాత్రమే ఉన్నారు అని ఆడం గమనించారు. స్త్రీ విద్యకు భారతీయుల సేవలు. భారతీయేతరుల సేవలు. భారతదేశ విద్యా చరిత్ర. స్త్రీ విద్య పునర్జన్మెత్తిన సంవత్సరంగా 1850 సంవత్సరాన్ని పిలుస్తారు. క్రైస్తవ మత పురుష ప్రచారకుల భార్యలు భారతీయ స్త్రీ విద్యకి వ్యాప్తి చేయడానికి పనిచేయడం ప్రారంభించారు. భారతీయులకు ప్రత్యేక పాఠశాలల స్థాపన, స్త్రీలకు అనాథాశ్రమాలు స్థాపించి విద్యను అందించిన ఉన్నత కుటుంబాల స్త్రీల ఇంటికి వెళ్ళి విద్యను అందించడం జరిగింది. స్త్రీ విద్య పునర్జన్మెత్తిన సంవత్సరంగా 1850 పిలుస్తారు. అలాగే 1813, 1834 కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పిలుస్తారు. ఇది ఎక్కడిదంటే ఇదేమో చార్టర్ చట్టాలు, ఇదేమో 1850 లార్డ్ మెకాలే ప్రతిపాదనలు పిలుస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేయుడి బెచ్యూన్ మిషనరీ కళాశాలలో నిర్బంధ మతబోధన ఉండడం వల్ల భారతీయులు తమ బాలికలను భావించరు అని భావించి తానే స్వయంగా తన సొంత ఖర్చులతో కలకత్తా సమీపంలో బాలికల పాఠశాలను స్థాపించాడు. ఎవరు? జేయుడి బెచ్యూన్ అనే అతను బాలికల కోసం స్వయంగా తన ఖర్చులతో కలకత్తాలో స్థాపించాడు. ఎల్ఫిన్స్టన్ అనే కంపెనీ అధికారి కొంతమందిని విద్యావంతులు కంపెనీ ఉద్యోగాల వ్యామోహంలో పడి వారి విద్యకు కృషి చేయలేదని ఇతడే కొంతమంది భారతీయ ధనికులు విద్యావంతులను ఏకం చేసి డబ్బు పరంగా ప్రోత్సాహం ఇచ్చి వారికి వారు విద్యాలయాలు ఏర్పాటు చేసుకునేటట్లు చేశాడు. నెక్స్ట్ వచ్చేసి స్త్రీ విద్యకు భారతీయుల సేవలు. సంఘ సంస్కర్త విద్యావేత్త అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తా పరిసర ప్రాంతాలలో సుమారు 10 బాలికా పాఠశాలలు స్థాపించారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 10 బాలికా పాఠశాలలు స్థాపించారు. కలకత్తా నివాసి రాజా వైద్యనాథ్ భారతదేశంలో స్త్రీ విద్య కోసం విల్సన్ సతీమణి కృషి చేస్తున్నందుకు గాను 20,000 రూపాయలు విరాళం ఇచ్చాడు. ఆ డబ్బుతో స్త్రీలకు ఉపాధ్యాయులుగా శిక్షణ ఇచ్చేందుకు ఒక విద్యాలయం స్థాపించింది. స్త్రీ విద్య కోసం కృషి చేసిన మరో వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే. ఇతడు అంతగా ధనవంతుడు కాకపోయినా పూనాలో తన భార్య సావిత్రిబాయితో కలిసి 1848లో అంటరాని కులాల బాలికల కోసం బాలికా విద్యాలయాన్ని స్థాపించి ఉపాధ్యాయుడిగా వ్యవహరించేవాడు. ఆ విద్యాలయంలో ఎక్కువ మంది విద్యార్థులు చేరడంలో తన భార్యను సావిత్రిబాయి ఫూలేకు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువు నేర్పించి వారికి బోధన చేయించాడు. ఈ కృషికి మెచ్చి అహ్మదాబాద్లో 2 బాలికా విద్యాలయాలు స్థాపించడానికి 1850లో మగన్భాయ్ కరమ్చంద్ 20,000 రూపాయలు విరాళం ఇచ్చారు. జ్యోతిబా ఫులే ఉన్నత కులస్తుల వితంతువుల కోసం శరణాలయాన్ని, అణగారిన కులస్తుల హక్కులను కాపాడడానికి సత్యశోధక్ సమాజాన్ని ప్రారంభించాడు. జ్యోతిరావు ఫులే సత్యశోధక్ సమాజ్ని ప్రారంభించాడు. ఎవరి కోసం అంటే ఉన్నత కులస్తుల వితంతువుల కోసం, అణగారిన కులస్తుల హక్కులను కాపాడడానికి. జ్యోతిరావు ఫులేను మహాత్మా అనే బిరుదుతో సత్కరించినవారు విఠలరావు కృష్ణాజీ వండేకర్. జ్యోతిరావు ఫూలేను మహాత్మా అనే బిరుదుతో సత్కరించినవారు విఠలరావు కృష్ణాజీ వండేకర్. బిఆర్ అంబేద్కర్ తన గురువుగా జ్యోతిరావు ఫూలే పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే 1882 హంటర్ కమిషన్తో తను అనుసరించిన విద్యా భావనలపై ఉపన్యసించాడు. మొట్టమొదటి అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిబా ఫూలే. 1873లో బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బాలుడిని దత్తత తీసుకొని యశ్వంత్ ఫూలేగా నామకరణం చేశాడు. ఆధునిక భారతీయ సమాజ స్థాపకుడిగా పేరొందిన రాజా రామ్మోహన్ రాయ్ కూడా తన బ్రహ్మ సమాజ స్థాపన ద్వారా విద్యావంతులలో విద్యారంగంలో లౌకిక సిద్ధాంతానికి ఆదరణ కలిగించాడు. పండిత్ రమాబాయి సరస్వతి ఈమె పూణేలో స్త్రీ విద్యను ప్రోత్సహించుటకు, బాల్య వివాహాలను వ్యతిరేకించడానికి మహిళా ఆర్య సమాజ్ను స్థాపించింది. వితంతువులను విద్యావంతులను చేయడానికి బొంబాయిలో శారదా సదన్ అనే ఆశ్రమాన్ని స్థాపించింది. ఇది వచ్చేసి లార్డ్ మెకాలే ప్రతిపాదనలు. అందులో స్త్రీ విద్య
ఇంతవరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ రేపు చూద్దాం.